సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబైంది. 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి దంపతులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు లక్షల్లో భక్తులు వస్తారని దేవాలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 1000 మంది పోలీసులతో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ జాతర రావడానికి ఆర్టీసీ పూర్తి స్థాయిలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ స్థాయిలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 1000 గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో స్వామివారి ఇక్కడ ఒక రుబ్రోల ఆకారంగా వెలిసినప్పుడు ఒక ఆవు వచ్చి ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారుస్తుండేది. ఆ పశువుల కాపురైన గంగనమైన మంగనమైన యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు గారుస్తుందనేసి ఆ స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఆలయానికి వాయుమూలానికి కిలోమీటర్ దూరంలో గొల్లకుంట బాగుంది. ఇప్పటికి కూడా ఆ గొల్లకుంట బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారు అక్కడే పిలిచారు. మళ్ళీ ఆవు రావటం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారటం, ఆ యాదవరాజు చూసి తీసేయడం, అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారు స్వప్నంలో పడి ఈ దక్షిణ కాశీ క్షేత్రం నాదోలు నువ్వు రావద్దు, నీదోలు నేను రాన్న తర్వాత స్వామివారి దేవాలయం నిర్మించి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు నిత్య నివేదన నడుస్తున్నాయి.